మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ కాదని మాయగన్ అని అన్నారు. జగన్ పిచ్చి చేష్టలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, అమరావతిపై జగన్ విష ప్రచారం చేయటం మానుకోవాలని హితవు పలికారు. మైలవరం మండలంలోని చంద్రగూడెం గ్రామ పంచాయతీ శివారు జంగాలపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పరిపాలన ప్రారంభించి అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాల భూములను సమీకరించి వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారని పేర్కొన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి అభివృద్ధిని నిలిపివేసి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ కు గట్టి తీర్పు ఇచ్చారని, ప్రస్తుతం మళ్లీ అమరావతిపై విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతిపై జగన్ విష ప్రచారం చేయటం మానుకోవాలి. అమరావతి అనేది ప్రతి ఆంధ్రుడి కళ. దానిని అడ్డుకునే వారిని ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. తప్పితే తెలుగు వారికి గుర్తింపు గాని, తెలుగు వారంటే ఏమాత్రం ఎవరికి తెలియని పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో మనకి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడింది. కానీ తర్వాత కొద్ది రోజులకి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి. అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళందరినీ కలిపి ఒక రాష్ట్రంగా, కన్నడిలకు ఒక రాష్ట్రం, తమిళియన్స్కి ఒక రాష్ట్రం, తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం, ఈ రకంగా విభజించే క్రమంలో మన్ని మద్రాసు రాష్ట్రంతో కూడా కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తే 60 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనాల కోసం మన కాదు అని ఒక తన్నుదంతే 60 ఏళ్ల తర్వాత మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మోజులో పడి అభివృద్ధి అంతా హైదరాబాద్కే పరిమితం చేశాం. అక్కడే కుటుంబాలన్నీ వలస వెళ్ళిపోయినాయి. ఉద్యోగ అవకాశాలన్నీ అక్కడే, ఉపాధి అవకాశాలన్నీ అక్కడే, అట్లాగే ఆసుపత్రులు అక్కడే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడే. కానీ కాదు మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి తిరిగి వెనక పంపిస్తే మనం వెనక తిరిగి చూసుకుంటే ఇక్కడ ఒక ఆసుపత్రి లేదు, ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు సరైనవి లేవు, సెక్రటేరియట్ లేదు, గవర్నర్ బంగ్లా లేదు, అసెంబ్లీ లేదు. చంద్రబాబు నాయుడు గారు బస్సులో కూర్చొని పరిపాలన చేసి 13 ఉమ్మడి జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో 29 గ్రామాలకు సంబంధించిన కొన్ని వేల మంది రైతుల త్యాగంతో 33,000 ఎకరాలతో అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో రాజధాని నిర్మాణం అమరావతిలో చేపడితే, అమరావతి అంటే ఒక్క 29 గ్రామాలే కాదు, మన చంద్రగూడెం కూడా అమరావతిలో భాగమే, మైలవరం నియోజకవర్గం సమస్తం అమరావతిలో భాగమే. ఎందుకంటే హైదరాబాద్ లో రాజధాని తెలంగాణ కంటే మన పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ, లేకపోతే అట్లాంటి రవీంద్ర భారతి అయ్యే కాదు, హైదరాబాదు 200 కిలోమీటర్ల పరిధి విస్తరించింది. ఉయ్యూరు మున్సిపాలిటీని పరిశుభ్రత, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులతో రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. జనవరి నాటికి ఉయ్యూరు పరిధిలోని అన్ని టిడ్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల సమీకరణ, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టిడ్కో గృహాల నిర్మాణం, మౌలిక వసతుల తదితర అంశాలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరం లేని ఖర్చులను తగ్గించి అందుబాటులో ఉన్న నిధులను ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే అభివృద్ధి పనులకే వినియోగించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నిధులతో చేపట్టగల పనులపై స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. టిడ్కో గృహాల నిర్మాణంపై ప్రత్యేకంగా సమీక్షించిన ఎమ్మెల్యే జనవరి నెలాఖరు నాటికి ఉయ్యూరు పరిధిలోని అన్ని టిడ్కో గృహాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గృహాల నిర్మాణం, అంతర్గత రహదారులు, డ్రైనేజ్లు, ఎస్టీపీ ప్లాంట్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లతో సమావేశమై పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం దాదాపు 85% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన పెయింటింగ్, ఫ్లోరింగ్ తదితర పనులను వేగవంతం చేసి ఆగస్టు చివరి నాటికి మౌలిక వసతులు
మరమ్మతుల పనులు పూర్తి చేయాలని, డిసెంబర్ నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి జనవరి నాటికి అన్ని టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందేలా కార్యాచరణ అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మున్సిపల్ పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి వచ్చే 10 రోజుల్లో పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధిని పనిని ప్రాధాన్యత ఆధారంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, భవన నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకొని పట్టణాభివృద్ధికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపైన, అలాగే నిధుల సమీకరణ పైన, శానిటేషన్ పైన, మొత్తం టోటల్గా అన్ని డిపార్ట్మెంట్ల పైన కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఖర్చు అనేది కొంత తగ్గించుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న నిధుల ప్రకారం ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు దానిపైన, మొత్తం టోటల్గా కూడా అన్ని శాఖల పైన కూడా, అలాగే టిడ్కో పైన, గృహ నిర్మాణం పైన అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. టిడ్కో గృహాలు వచ్చి అక్టోబర్, నవంబర్ కల్లా, జనవరి చెప్పారా, జనవరి అంటే డిసెంబర్, జనవరి చెప్పారు. మనం డెడ్ లైన్ జనవరి చెప్పాము. జనవరి కల్లా టోటల్గా ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని టిడ్కో హౌసెస్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగింది. ఈ టిడ్కో హౌసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్లు, డ్రైన్లు ఒక శాఖ అంటే ఒక కాంట్రాక్టరు, ఎస్టీపీ ప్లాంట్లు వచ్చి ఒక కాంట్రాక్టరు, టిడ్కో హౌసెస్ వచ్చేసి ఎల్ఎన్టీ, ఈ 3 ప్రతినిధులతోటి నేను మాట్లాడటం జరిగింది. దాదాపు 80% పూర్తయినాయి. బయట అవుట్ సైడ్ ఉన్న పెయింటింగ్స్ కానీ, ఫ్లోరింగ్స్ కానీ జరుగుతూ ఉంది. దాదాపుగా డిసెంబర్ నాటికి మొత్తం టోటల్ కంప్లీట్ చేసేటట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఆగస్టు ఎండింగ్కి కంప్లీట్ చేసిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వాళ్లకు అనుకూలమైన కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని ఆప్కాస్లో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పేందుకు, ఆప్కాస్ను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆరోపించారు. ఆప్కాస్ నుంచి బయటకు వెళ్లిన కార్మికులకు ఎటువంటి పని భద్రత ఉండదన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే ఆప్కాస్ను రద్దు చేయబోతున్నారని, అందుకే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మున్సిపల్ కార్మికులు పోతే ఆ కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినప్పుడు పనిలో నుంచి తొలగిస్తాడు, ఇష్టం వస్తేనే జీతాలు ఇస్తాడు, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులు విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్ చేరుకున్నారు. ధర్నా చౌక్ లో తమ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వాళ్లకు అనుకూలమైన కాంట్రాక్టులను ఏర్పాటు చేసుకుని ఆప్కాస్ లో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పేందుకు, ఆప్కాస్ ను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మున్సిపల్ కార్మికులు పోతే ఆ కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినప్పుడు పనిలో నుంచి తొలగిస్తాడు, ఇష్టం వస్తేనే జీతాలు ఇస్తాడు, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. మున్సిపల్ కార్మికుల పొట్ట కొట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చూడటం సిగ్గుచేటన్నారు. ఈ కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలు కనిపించడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా దానికి గతి లేదన్నారు. ఆప్కాస్ రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని, 14 రకాల సేవలను ప్రైవేట్ పరం చేయాలని చూడటం దారుణమన్నారు. కార్మిక నియామకాలు, కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పనిభారం పడుతుందన్నారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వమే కార్మికులను సమ్మెకు పంపించనున్నట్లు అవుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారానికి నోచుకోని పరిస్థితులలోనే నేడు ఈ 2 ఏళ్ల పాటు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు జరిపాం. గతంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు జరిపాం. ఆనాడు కేవలం వాగ్దానాలకే పరిమితం అయిపోయింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సంబంధిత శాఖ కానీ ఎక్కడ ఏ ఒక్క సమస్య పరిష్కారం కానటువంటి దశల్లో ఇవాళ చలో విజయవాడ కార్యక్రమాన్ని, చలో CDMA కార్యాలయానికి ముట్టడి కార్యక్రమానికి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలపైన స్పందించి సత్వరం పరిష్కరించాలి. లేని పరిస్థితులలో రేపు రానున్నటువంటి ఈ 10-15 రోజుల అనంతరము సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం. ప్రధానంగా 2 ఏళ్లుగా చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాల్లో భర్తీలు కానీ లేదా వేతనాల పెంపు కోసం 30% IR పెంచేటువంటి PRC విషయాలలో కానీ లేదా స్కూల్ స్వీపర్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాల పెంపు తదితర అంశాలు, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు DAలు అయితే సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ కానీ ప్రతి అంశాల మీద ఈ ప్రభుత్వం సత్వరం విడుదల చేయాల్సినటువంటి జీవోలు విడుదల చేయాలని, లేని పక్షాన సమ్మెకు వెళ్ళడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. BLOలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్ను సంబంధిత AEROలు స్వయంగా BLOలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని కుద్దూస్ నగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణపురం ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ BLOలు సమర్పించే ప్రతి ఎలిమినేషన్ ఫారాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఓటరు నిజంగా మరణించారా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా మారారా లేదా ఆ చిరునామాలో నివసించడం లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. SIR ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి AEROకు అదనంగా 3 అడిషనల్ AEROలు, 1 జిల్లా స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. ఈ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ అంశాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉందని గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ సభ్యుడు గుమ్మడి కిషోర్ బాబు తెలిపారు. భక్తి భావంతో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి ధార్మిక సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిలాషించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం ఆధ్వర్యంలో 254వ వితరణ కార్యక్రమం కృష్ణవేణి స్కూల్ సమీపంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ సభ్యుల సహకారంతో పెద్ద ఎత్తున కూరగాయలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ సభ్యుడు గుమ్మడి కిషోర్ బాబు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే మహత్తరమైన నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సేవలో భాగస్వామ్యం కావటం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, సమాజంలోని సేవాభావం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం ప్రతినిధులు ఎలమంచిలి ఈశ్వరరావు, గాంధీబాబు, చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి నిత్యాన్నదాన పథకానికి క్రమం తప్పకుండా వితరణ అందించే అవకాశం లభించడం తమకు గొప్ప అదృష్టమని తెలిపారు. తమ భక్తి సమాజం ఆధ్వర్యంలో ఇప్పటికే 254 వితరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తులు, దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా కొనసాగిస్తూ స్వామివారి సేవలో మరింత మందిని భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు
10 టన్నుల కూరగాయల లారీ గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ వారు వాళ్ళు సమర్పిస్తున్నారు. వాళ్ళు ఈరోజు సమర్పించే లారీ 13వ వితరణ వాళ్ళకి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున 254వ వితరణ. గోవిందస్వామి భక్త సమాజం సింగపూర్ వారు ఈరోజు ఈ సమర్పణలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని ప్రసాదించాలని మా గోవింద స్వామి భక్త సమాజం వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మా భక్త సమాజం తరఫున వేడుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వారిని కోరిన కోరికలు నెరవేరుస్తూ వారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా మా భక్త సమాజం తరఫున స్వామివారికి వేడుకుంటూ గోవింద స్వామి భక్త సమాజం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సింగపూర్ గోవింద స్వామి భక్త సమాజం తరఫున గుమ్మడి కిషోర్ బాబు గారు ఈయన అక్కడి నుంచి వచ్చారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఈ కూరగాయల కార్యక్రమం వితరణ కార్యక్రమం వారి చేతుల మీదుగా సమర్పణ చేయడం జరుగుతున్నది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారు 3 నెలలకు ఒక కూరగాయల లారీ ఇవ్వాలనే సంకల్పంతో వారు గోవిందస్వామి భక్త సమాజంగా ఏర్పడి ప్రతి 3 నెలలకు ఒక కూరగాయల లారీ వితరణ ఇస్తున్నారు. తిరుమల దేవస్థానం వారికి ఇది 254 వితరణ. ఇది మా చలసాని శ్రీనివాస్ గారు ప్రారంభించారు 1974లో. అలాంటిది మా యలమంచిలి ఈశ్వరరావు గారు వచ్చిన కాడి నుంచి చాలా స్పీడ్ అందుకుంది. ఎందుకంటే ఆయన ఒకరోజు సింగపూర్ అంటాడు, ఒకరోజు దుబాయ్ అంటాడు, ఎక్కడి నుంచో పట్టుకొస్తాడు ఈ కూరగాయలు వితరణకి. ఎందుకంటే విజయవాడలో చేసుకున్న మనం పంపించిన కూరగాయలు దేశంలో నలుమూల నుంచి ప్రసాదం స్వీకరిస్తారు. ఇలాంటి మన అవకాశం ఇచ్చినందుకు మన ఎంత స్వామివారికి ఎంతో మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అలాంటిది అన్నదానం చేసినా వాళ్ళు చాలు అంటారు. అలాంటి కార్యక్రమానికి మా విజయవాడ సభ్యులందరూ పాల్గొన్నందుకు వారికి స్వామివారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశ్. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాను. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసినందుకు ముందుగా సింగపూర్లో ఉంటున్న రామ్ కిరణ్ ముంద్రు గారికి, అంటే తనే ఇనిషియేట్ తీసుకొని మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో ఫామ్ చేసి సో ఎవ్రీ టైం అంటే చేస్తూ ఉన్నారు ఇలాగా. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈశ్వరరావు గారికి, చలసాని శ్రీనివాసరావు గారికి చాలా థ్యాంక్స్ అండి. రాజాది రాజా చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. ఈ నెల 17న విడుదల కానున్న తమ చిత్రాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో రిత్విక్ కోరారు. చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, మంజు భార్గవి నటించారని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని ఆయన తెలియజేశారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రిత్విక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్ కు సంబంధించి మంచి వేరియేషన్స్ ఉంటాయని, అవి జూలై 17న థియేటర్లోనే చూడాలని అన్నారు. తన ఫ్యాషన్, తనకు నచ్చిన పని చేయాలనుకునే ఒక యంగ్ బాయ్ కథ అని, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని మలుపులతో కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్, మంజు భార్గవి వంటి 3 లెజెండరీ నటులతో తొలి సినిమాలోనే నటించే అవకాశం రావడం తన సౌభాగ్యమన్నారు. వారి నుంచి క్రమశిక్షణ, డెడికేషన్ వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా వారు ఇప్పటికీ సెట్స్ కి 10 to 15 మినిట్స్ ముందే రావటం తనను ఎంతో ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. నరేష్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తానే స్వయంగా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశానని గుర్తు చేసుకున్నారు. జూలై 17న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం దర్శకుడు అనిల్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది విజయవాడలోనేనని, తన డెబ్యూ సినిమా ప్రమోషన్స్ కోసం ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో తాను పనిచేసిన కా మూవీ టీజర్ ను విజయవాడలోనే విడుదల చేశామని, అప్పుడే తన సొంత సినిమా ప్రమోషన్ ను కూడా ఇక్కడే చేయాలని బలంగా అనుకున్నట్లు చెప్పారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని దేవి ఆశీస్సులతో తమ చిత్ర జర్నీని ప్రారంభించామని తెలిపారు. ఈ జర్నీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని, కథ దగ్గర నుంచి ఆర్టిస్టుల కోఆర్డినేషన్ వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వివరించారు. తదనంతరం హీరోయిన్ విశాఖ మాట్లాడుతూ విజయవాడకు రావటం ఇదే మొదటిసారని, కనకదుర్గ అమ్మవారికి గుడికి వెళ్లటం చాలా ప్రశాంతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందిందని, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా బయట ప్రపంచాన్ని మర్చిపోయి సినిమాలో లీనమైపోతారని ధీమా వ్యక్తం చేశారు. మా సినిమా రాజాది రాజాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్సెస్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి.
అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. దేవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాదిరాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాను. అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరూ అంటారు వాళ్ళ సినిమాల గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేమందరం చాలా కష్టపడ్డాము ఈ సినిమాకి. రోజులుండే 48 hours 72 hours రోజులు తరబడి కష్టపడ్డాము. అండ్ వీ హ్యావ్ డే ఇన్ డే అవుట్, అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అండ్ ఎమోషనల్ జర్నీ నాకు చాలా ఇది సినిమా. అండ్ ప్రతి ఒక్కరికి మా డైరెక్టర్ అనిల్ గారు ఎవరైతే చాలా డెడికేటెడ్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మొదల నుంచి ఎండ్ వరకు చాలా బాగా సినిమాని డెవలప్ చేసుకుంటూ టైం టు టైం తీసుకొచ్చారండి. మంచి కాస్ట్ని క్రూని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. First of all, thank you to everyone, all the media people who've come here today to support us, to support our film. This is my first time in Vijayawada, and we went to the temple, Kanak Durgamma temple, and it was a very beautiful space we got into since morning. I just feel like this city also has so much, I think, to offer, which we'll discover today the entire day. To the audiences, I just want to say this film that we are doing, all of us as a team, it's a very beautiful film. It's a very family-oriented film. Audiences from any age group can come and watch the film. And trust me when I say this, when you come to the theatres, you're definitely going to forget about the outside world, and you will come and you'll live that magic, the world that we try to create with our craft. So I would just request everyone to take out that one day and come and watch our film. It'll mean a lot to all of us, you know, when we start. All we want is audience love. So it'll really mean a lot if you all come and watch our film. And I think I would like to thank Anil sir, and I'd like to thank our producer Niharika ma'am for the opportunity that they've given me. It means so much to me. సో నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కా మూవీ టీజరు విజయవాడలో రిలీజ్ చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేశాను. అప్పుడు మేనిఫెస్ట్ చేశాను, నా సినిమా నేను డైరెక్ట్ చేసిన సినిమా విజయవాడలో ప్రమోషన్ చేయాలి అని. ఈరోజు ఇక్కడ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి గుడికి వెళ్తాము, అది రెగ్యులర్. ఈరోజు కూడా మార్నింగ్ గుడికి వెళ్ళాము, వచ్చాము. మీ అందరి ముందు ఇప్పుడు మా సినిమా రాజాదిరాజా సినిమాతో మీ అందరి ముందు ఉన్నాము. రాజాదిరాజా ఆబ్వియస్లీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ, ఎప్పటికీ కూడా నాకు బెస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి అండ్ హీరో రుత్విక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పటివరకు ఒక ఏడీగా వర్క్ చేయడం వేరుంటుంది, డైరెక్టర్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటూ మా ప్రొడక్షన్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఆ ప్రొడక్షన్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా వమ్ము చేయకుండా మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాము. రాజాదిరాజా సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు, మంజు భార్గవ్ గారు, చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మూవీకి. అండ్ మా మూవీ నుంచి ఇప్పటికీ టీజర్ అండ్ ట్రైలర్తో పాటు 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాము. అన్నిటికీ కూడా ఒక చాలా మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందికమ్మ మండలం అంబారుపేట గ్రామంలో భారత మాజీ క్రికెటర్ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. జూలై 7న ధోని జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని అభిమానులు ప్రత్యేకంగా 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు.
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ అంబర్పేటలో జరిగాయి. 7వ నెల 7వ తేదీ కావడంతో ప్రతిష్టాత్మకంగా 77 అడుగుల కటౌట్ ని నిర్మించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంబర్పేట ధోని అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏడాది భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కటింగ్ తో పాటు రక్తదాన శిబిరం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. నగర పరిధిలోని గుణదల్లో మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో పనులు ప్రారంభించడాన్ని స్థానిక భూ యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. నకిలీ పత్రాల ఆధారంగా తమ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అదే స్థలాన్ని కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. గుణదల ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అర్ధరాత్రి వేళ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడంతో స్థానిక భూ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ స్థలంలో ఎలాంటి సమాచారం లేకుండా పనులు చేపట్టడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. బాధితుడు పరశురాం తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి సాక్లూరి యాకోబు 1961లోనే మరణించారని, అయినప్పటికీ కొందరు దొంగ పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని అక్రమంగా తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అనంతరం అదే స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్గా బదిలీ చేశానని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కార్పొరేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వివాదాస్పద స్థలంలో రోడ్డు పనులు చేపట్టారని బాధితులు మండిపడ్డారు. రోడ్డు పనులను అడ్డుకునేందుకు బాధితులు అక్కడ పనిచేస్తున్న కార్పొరేషన్ సిబ్బందిని ప్రొక్లైన్ యంత్రాన్ని నిలువరించడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితుల అభ్యంతరాల నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. రామానండి బయటికి వాళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్ట చేశారు. కార్పొరేషన్ ఆర్వార్లను రికార్డులు లేవా? ఆర్వార్లు రికార్డులు లేవా కార్పొరేషన్ లో? ఎవరు కాపుతా చేశారో మీ రికార్డు నాకు కూడా ఇచ్చారు మీరు. ఎవరు చేశాడు? బండి బుజ్జిబాబుని రామానండి ఆయన నేను అన్నానేమో, నా పేరుందో దాంట్లో చెప్పండి. గవర్నమెంట్ ల్యాండ్ ఏంటో మేము రాసిచ్చామా? అదే బండి బుజ్జిబాబుని అడగండి. రాత్రిపూట రాజకీయం ఏంటో చూద్దాం. రాత్రిపూట రాజకీయాలు ఏంటో రోడ్లు రాత్రిపూట వేస్తారంట. గవర్నమెంట్ మాకు ఎక్కువ ఉండి రాసాం ఏంటండి? ఆ బండి బుజ్జిబాబుని రామానండి పిలిపిండి అసలు ఆయన్ని ఏంటో మాట్లాడదేంటండి? నేను రాసిచ్చానా? నాకు ఎక్కువ ఉండి రాసిచ్చానా? కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిందని, దీనికి క్రెడిట్ తీసుకునే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలకే పరిమితమైన ప్రాజెక్టును ఇప్పుడు నిర్మాణ దశలోకి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఉక్కు కర్మాగారం పేరుతో భూముల కేటాయింపులు, అవినీతి మాత్రమే జరిగిందని ఆరోపించిన ఆయన జగన్ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రహదారులు, విద్యుత్, నీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించి నిర్మాణ పనులను ప్రారంభించిందని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధే తమ లక్ష్యమని, క్రెడిట్ కాదని మద్దిపట్ల సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. రాయలసీమలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు తాగునీరు లేక, సాగునీరు లేక, ప్రధాన జీవనోపాధి అయిన వాళ్ళ ఆవులకు మేత లేక వలసల బాట పడుతుంటే, ఆకలి కడుపులతో పొట్ట చేత్తో పట్టుకుని పిల్లలను సాక్కున్నామని ఏదో ఒక ఊరికి కూలికెళ్ళి బతికేటువంటి పరిస్థితులు ఆ రోజు రాయలసీమలో ఉంటే, ఆ పరిస్థితులు చూసి చలించిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతంలో మార్పు దేవాలా, రాయలసీమ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది, ఆ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో హంద్రీనీవ కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ, వెలుగొండ కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు తెచ్చి రాయలసీమ ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. త్రాగునీరు, సాగునీరు కోసం ప్రయత్నాలు చేస్తుంటే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఫ్యాక్షన్ ప్రధానమైన అవరోధంగా ఉంది అనే ఉద్దేశంతో ఫ్యాక్షన్ను పూర్తిగా రూపుమాపి గ్రామాల్లో శాంతి నెలకొల్పి తద్వారా అభివృద్ధి సాధించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దశాబ్దాలుగా కడప జిల్లాలో ఓటర్లు నాకు ఓటేశారు, కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలా, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక మంచి ఫ్యాక్టరీ కూడా పెట్టలా, నేను అద్భుతమైన స్టీల్ ప్లాంట్ కట్టి కడప రూపురేఖలు మార్చేస్తానని ఆ రోజు మాట చెప్పిన రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కు పునాదిరాలు లేశాడు రాజశేఖర రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి చెందిన బ్రాహ్మిణి స్టీల్స్కు 14,500 ఎకరాలు భూమి కేటాయించి
బ్రాహ్మిణి స్టీల్స్కు 10,760, విమానాశ్రయానికి 3,115 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు. 2007లో స్టీల్ ప్లాంట్ కానీ భూములు కేటాయించిన తర్వాత దాని ముడిసరుకు కోసమని బళ్ళారిలో ఐరన్ ఓర్ ఉందని బళ్ళారి ఐరన్ ఓర్ను కూడా గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఇచ్చిన 10,000 ఎకరాలు భూములు తాకట్టు పెట్టుకున్నారు, ఉండే గ్రావెల్ దువ్వేశారు, 100,000 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఒక్క ఇటుక పెళ్ళ కూడా ఆ రోజు బ్రాహ్మిణి స్టీల్స్ వాళ్ళకి ఇచ్చిన 10,000 ఎకరాల్లో పేర్చిన పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.